ఈ మర్యాద రామన్‌లో నాకు ఈ పాత్ర లభించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నేను అంటూ ఉంటాను. ఈ ఫ్యాక్షన్ సినిమాలు చూసిన తర్వాత అసలు రాయలసీమ గురించి ఎవరికీ సరిగ్గా తెలీదని. ఎందుకంటే నేను అక్కడ ఊహ తెలిసిన కాడి నుంచి పెరిగి పీయూసీ వరకు చదివింది గుంతకల్లండి. సో అక్కడ మర్యాదలంటే ఏంటో నాకు తెలుసండి. కానీ ఆ భావన నాలో ఉండి అది మైండ్‌లో నాకు డెవలప్ అయింది. కాంచీ గారు కొట్టేశారండి. ఎట్లాగంటే టెలిపతి ద్వారా ఆ స్టోరీ ఆయనకి అందేసింది. అంటే రాయలసీమలో ఉండే మర్యాదను ఎలా చూపించాలనేది ఆయన స్టోరీగా రాశారు. కానీ దానికి ప్రతిఫలం ఏంటంటే నాకు ఈ పాత్ర లభించటం అండి. సో ఈ మర్యాద రామన్న సినిమా చూసినంతసేపు ఆహ్లాదంగా అందరూ చాలా ఈ సినిమా చాలా బాగుందనే విధంగా అందరూ ఆర్టిస్టులు కానీ అందరూ చాలా బాగా చేశారండి. సో నెక్స్ట్ మంత్ మీరందరూ చూడబోతున్నారు కాబట్టి తినే ముందు రుచి గురించి ఎక్కువ మాట్లాడు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలండి. Bring the project in the budget and within time, and that was really nice and really appreciated. And other than that, everything else we really enjoyed. We thank everyone for the wonderful support, and looking forward to a good product. Thank you. Everyone. It's been a pleasure being part of this production, and I didn't expect that after Magadira I will get a full-fledged heroine character after doing such a small role. That is just, my good luck, I can say, or second launching in Telugu industry, and I'm very thankful to you, sir. Production wise, excellent producer, very comfortable. Co-stars Sunil ji, Brahma ji, Nag sir, absolutely very comfortable because your co-stars help you to perform well, and music is really rocking. Ram Prasad ji, my cinematographer, has done a fabulous job making me perfect Aparna character. And last but not the least, it is a school being under Rajmouli sir, because after doing so many films, you feel, oh, you know everything. But it's like, no, honey, you have to get this thing correct, this thing right, this thing. And not only saying it, he literally performs every bit for every artist, which makes everyone so comfortable, and they know the very bit change which is required, and that's just marvelous. And it's really been a learning experience, fabulous experience, and waiting for the release, hoping it rocks like sir's other movies. Thank you so much. నమస్కారం అండి. నాకు ఇది ఫస్ట్ బ్రేక్ అండి. ఇంతకుముందు రాజమౌళి చేసిన అన్ని సినిమాలకి పనిచేశాను నేను. కాకపోతే మా చిన్నాగారితో కలిసి పనిచేశాను. ఇంతకుముందు 7 సినిమాలకి ఎంత కన్విక్షన్తో రాజమౌళి చేశాడో ఈ సినిమాకి కూడా అంతే కన్విక్షన్ తోటి వాడికొస్తే ఇంకా ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాడని మాత్రం చెప్పగలను. ఆ కష్టం ఏంటన్నది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుందండి. కొన్ని కారణాల కథ చెప్పేశాడు, మీకు ఎందుకు చెప్పాడు కూడా చెప్పాడు. అదేవిధంగా నేను పాటలు కూడా పాడి వినిపించాను అనుకోండి. ముందరే ఇక్కడ ఆడియో రైట్స్ తీసుకునే వాళ్ళు నన్ను తంతారు. అంచేత పాటలు పాడాలంటే మాత్రం ఆడియో రిలీజ్ వరకు ఆగాలి. మా కంపెనీ అయితేనండి ఎక్కడైనా బాబాయ్ గానన్న సామెత మీకు తెలుసుగా మీకు. సో ఇక్కడ పాటలు పాడి వినిపిస్తే ఇంట్లో అట్లకాడ తిరిగేస్తారండి. అంచేత పాటలు రాజమౌళి చెప్పినట్టు తెలుగు అమ్మాయి అనే పాట చాలా బాగా రిలీజ్కి ముందర ఇది హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మాకు తెచ్చిపెట్టిన పాట అండి. అది సినిమాకి బ్యాక్ బోన్ అయ్యే పాట. అది చాలా బాగా వచ్చింది. అందరూ కూడా సినిమా చూశానండి ఆల్రెడీ. ఒక్కొక్కసారి ఒక మనిషిని చూసినప్పుడు మనకి ఇంకొక మనిషి గుర్తొస్తాడు. ఆ ఇద్దరు మనుషులు ఒకే స్వభావం కలిగిన వాళ్ళు అయి ఉండకపోవచ్చు. అసలు ఏ రకంగానూ కూడా మనకి లాజికల్గా సంబంధం లేకపోయినా ఎందుకో మనకి ఇంకో మనిషి గుర్తొస్తాడు. కథ మీకు చెప్పేశాడు రాజమౌళి. కథలో ఏమాత్రం సంబంధం లేకపోయినా నాకు ఎందుకో సినిమా చూసిన తర్వాత మాయాబజార్ గుర్తొచ్చిందండి. మాయాబజార్లో ఉండే క్యారెక్టరైజేషన్స్ కానీ అందులో ఉన్న ఇన్సిడెంట్ ఏమి ఉండవు, కానీ ఫీల్ ఈ సినిమా చూస్తే మాయాబజార్ చూసిన ఫీల్తో నేను అని అనిపించింది. రీ రికార్డింగ్ రేపు స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడే చుమ్మందినాథం రీ రికార్డింగ్ కంప్లీట్ అయింది ఈరోజు. రేపటి నుంచి మర్యాద రామన్ స్టార్ట్ చేయాలి. ప్రొడ్యూసర్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి డే అండ్ నైట్ పనిచేసి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆడియో ఇంకొక
1 వీక్లో వన్ వీక్ కానీ 10 డేస్లో కానీ 1000 రికార్డ్స్ మీద ఆడియో రిలీజ్ అవుతుందండి. ఎక్సర్సైజ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లైట్గా పెయిన్స్ వస్తే భయపడతామండి. ఆ తర్వాత అలవాటైన తర్వాత ఆ పెయిన్ లేకపోతే రిజల్ట్ రావట్లేదా అని అనుమానం వస్తుందండి. ఆ తర్వాత పెయిన్కి అలవాటు పడిపోయి పెయిన్ లేకపోతే నిద్ర రాని పరిస్థితి వచ్చేద్దండి. సో ఏ ఎలిమెంట్ అయినా మనం ఎంజాయ్ చేయడం బట్టి భయపడిందని బట్టి ఉంటుంది కదండి. అలాగే పీటర్ మాస్టర్ గారు ఇప్పుడు లేకపోయేసరికి ఆ పెయిన్ లేకపోయేసరికి ఏంటి మనమేం కష్టపడలేదా అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి. యాక్చువల్గా చాలా సినిమాల్లో చాలామంది ఆర్టిస్టులు చాలా కష్టపడి చేశారండి. నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ టైప్ ఆ థ్రిల్స్ అయ్యని యాక్షన్ లేకపోతే కానీ సినిమాలో థ్రిల్ ఉంటుందండి. అండ్ ఇందాక అన్నారండి ఇంటర్వెల్ బ్యాంగ్. జనరల్గా అన్ని సినిమాలకి ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తారు కదండి. మా సినిమాలో బ్యాంక్ మేము ఇంటర్వెల్ వేసాం. నా క్యారెక్టర్ గురించి ఇప్పుడు దాకా ఒకటి మట్టికి మీరు మొత్తం సినిమాలో 1 సెకండ్లో కూడా ఇంతకుముందు నేను చేసిన ఇది మట్టికి మీరు చూడండి. నాకు అంటే మళ్ళీ ఫస్ట్ సినిమా చేసాడు అతను అంత నీట్గా ఉందంటే అనుకుంటారు. ప్లస్ నాకు జనరల్గా నేను కామెడీ చేసేటప్పుడు నేను చేస్తున్నాను కామెడీ అనేది నాకు తెలిసినట్టు కూడా మీకు తెలిసిపోతూ ఉంటుందండి. కొంచెం నేను చేస్తున్నాను మీరు చూడండి అన్నట్టు ఉంటుందండి. ఇందులో అలా కాకుండా నేను పని చేసుకుంటానండి, మీ అందరికి బాగా నవ్వు వస్తుంది. మీ అందరికీ ఇందులో నేను భయపడటమే ఎక్కువ నచ్చుతుంది. అవునండి. మెయిన్ క్యారెక్టర్ అంటే ఈడు మనస్తత్వం అలాంటిది, ఈడు అలాగే వెళ్తాడు కానీ కావాలని చెప్పి భయపడినట్టు యాక్ట్ చేయడం అది కూడా ఉండదండి ఇందులో. అదే చెప్పాను కదండి, నేను ఇది చేస్తున్నాను అని మీకు షో చేసే షోరీల్ మటుకు కాదండి, నా పోర్ట్ఫోలియో కాదు ఇది. ఆ సినిమాలో నాకు ఇవ్వచ్చు, ఇప్పుడు నాకు ఎగరడం వచ్చి ఎగరడం చూపిద్దాం అలాంటి పోర్ట్ఫోలియో కాదండి సినిమా. ఇది చాలా కొత్త సినిమా అండి. అందరూ చెప్తారు, మీరు రేపొద్దున మీరే చెప్తారు కదా అని నేను ఆగుదాం అనుకున్నాను కానీ వచ్చేసిందండి నోట్లో నుంచి. మీరే సినిమా చూసిన తర్వాత ఇది స్మాల్ బిగ్ ఫిలిం అండి. సినిమా చూసిన తర్వాత రేపొద్దున్న మీరే అంటారు తెలుగులో చాలా కొత్త సినిమా అండి. అంటే ధైర్యంగా చెప్పగలిగానండి ఆ మాట. 100 రకాలుగా చెక్ చేసుకుని చెప్పచ్చా చెప్పకూడదా ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా లేదా అని ఆలోచించి ధైర్యంగా చెప్పేస్తున్నానండి మీ అందరి ముందు. చాలా కొత్త సినిమా అండి తెలుగులో మర్యాద రామన్. నేను ఇక్కడ యాక్ట్ చేయడానికి వచ్చానండి, నాకు అది తప్ప వేరేది రాదు, ఏమొచ్చినా చేస్తానండి యాక్టింగ్ సంబంధించి. నచ్చితే అప్పుడు ఈ లోపు చాలా విన్నాను కానీ నాకు నచ్చలేదండి. మా దగ్గర ఫస్ట్ డే షూటింగ్లో ఉండగా లంచ్ బ్రేక్లో కేకేశారండి, సునీల్ గారు ఏంటి మీరు ఏమైనా చేస్తున్నారా నెక్స్ట్ అన్నారండి. అలాంటిది ఇంకా ఏమీ లేదు సార్ అని. ఓకే నా దగ్గర ఒకటి ఉంది లైన్, మీరు కరెక్ట్ అన్న ఫీలింగ్ అన్నారు. మీరు పొద్దున్న కాల్ షీట్ టైం 8 గంటలకి చెప్పండి సార్ సరిపోద్ది, మీరు నాకు ఇంకేం చెప్పక్కర్లేదు అన్న. సో ఆ తర్వాత నాకు కూడా అంటే కొంచెం అనుమానాలు, ప్రతి మనుషులం కదండి, అందరం దేవుళ్ళం కాదు కదా, దాని గురించి నాకు కూడా కొన్ని అనుమానాలు వచ్చినాయండి. అయ్యి బాబోయ్ ఏం చేస్తారా అనే అనుమానం బిగిన్ అయినప్పుడు చూద్దామని అలా రకరకాలుగానండి అనిపించింది. తర్వాత ఫస్ట్ డే షూటింగ్ చేసిన తర్వాత ఓకే ఇది జరుగుతుంది అనిపించింది. అంటే జనరల్గా మనం చాలా నేను ప్రామిస్ చేస్తాను, అందరూ ప్రామిస్ చేస్తామండి. నాకు నచ్చింది అదండి. ఈయన దగ్గర ప్రామిస్ చేసిన దాని ప్రకారం మాట ప్రకారమే, సక్సెస్తో సంబంధం లేకుండా మాట ప్రకారమే ఉంటాం. నాకు నచ్చదేటండి మరి నా సినిమాకి.